నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా హిందూ ధర్మానికి సంబంధించిన అంశము పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ధర్మానికి సంబంధించి, ఆలయాలకు సంబంధించి, అలాగే టీటీడీకి సంబంధించి చాలా విమర్శలు మనం చూస్తూ వచ్చాము. అలాగే గత ప్రభుత్వానికి సంబంధించి, గత ప్రభుత్వం హిందూ ధర్మానికి సంబంధించి కావచ్చు, లేదంటే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేసిందనేటువంటి అంశాలను కూడా మనం చూసుకుంటూ వచ్చాము. అయితే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలకు సంబంధించి కావచ్చు, ప్రధానంగా టీటీడీకి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి తప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా కూటమి సర్కార్కి మచ్చ తెచ్చే అంశంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. హిందూ ధర్మానికి సంబంధించి, హిందూ ఆలయాలకు సంబంధించి ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి దాడులపైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. గత ప్రభుత్వానికి సంబంధించి అంటే మేము అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్లలో మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెడుతూ వచ్చారు కదా, మేము ఆలయాన్ని ధ్వంసం చేస్తున్నాము, ఆలయాన్ని నాశనం చేశాము, లేదంటే ఇంకోదాన్ని చేశామని చెప్పేసి మీరు పదే పదే ఆరోపణలు చేస్తూ వచ్చారు కదా, మరి ఇప్పుడు ఎందుకు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలా జరుగుతున్నాయని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ట్విట్టర్ ద్వారా ఆయన కొంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తూ వచ్చిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అయితే నిన్న ప్రధానంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, హిందూ ధర్మానికి సంబంధించి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి సంబంధించి వీరు చేసినటువంటి అంశాలపైన, వీరు చేసినటువంటి వ్యాఖ్యలపైన, వీరు చేసినటువంటి కామెంట్స్ పైన జరుగుతున్నది ఏంటి, ఇప్పుడు చేసేది ఏంటి అంటే దాంట్లో కూడా ఆయన ప్రధానంగా ప్రశ్నిస్తూ వచ్చారు. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్ నిన్న హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కు ఉందా అంటూ కూడా ప్రశ్నిస్తూ వచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంపై వైఎస్ జగన్ ఆగ్రహం. ఆలయాలపై దాడులు చేసేది వీళ్ళే, అబద్ధాలను ప్రచారం చేసేది వీళ్ళే, ధర్మ పరిరక్షకుల తమను తాము చిత్రీకరించేందుకు వీళ్ళే. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తున్నారు. కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేయడానికి ఉత్తర్వులు ఇచ్చింది వీళ్ళే, వాళ్ళ చేతులతోనే కూల్చేసి వాతలు పెట్టారు. ఇప్పుడు వెన్నపూస పూసిన మాదిరిగా మాటలు చెబుతున్నారు. మా 5 ఏళ్ల పాలనలో ఆ క్షేత్రాన్ని పరిరక్షించాము. కేంద్ర అటవీశాఖ మంత్రికి సీఎం హోదాలో నేనే లేఖ రాశా. మా ప్రయత్నాలతో కేంద్రం చర్యలను నిలుపుదల చేసింది. ఆలయాల పట్ల మాకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. ఎక్స్లో ఆధారాలను ట్యాగ్ చేస్తూ సమాధానం చెప్పాలని నిలదీసిన మాజీ ముఖ్యమంత్రి జగన్. ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేది వీళ్ళే, అబద్ధాలను ప్రచారం చేసేది వీళ్ళే, మళ్ళీ ధర్మ పరిరక్షణకు తమను తాము చిత్రీకరించేందుకు కూడా వీళ్ళే, ఒకరు ఆదేశిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన ట్విట్టర్ ఖాతాలో చేసినటువంటి పోస్ట్ ఇది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి చూసుకున్నా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అంశాలకు సంబంధించి చూసుకున్నా కూడా ఆయన నిన్న ట్విట్టర్ ఖాతాగా కూడా జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా ట్వీట్ చేస్తూ వచ్చారు. ఇక్కడ ఏం ట్వీట్ చేస్తూ వచ్చారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాశీనాయన క్షేత్రంలో కూల్చివేసినటువంటి నిర్మాణాలు, ఆలయానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా చూసుకున్నాం. అయితే గోవులకు సంబంధించి, గోవుల్ని హిందూ మతానికి సంబంధించి చాలా ప్రాధాన్యంగా పూజిస్తూ వస్తుంటారు. వాళ్ళని కూడా ఒక దేవతామూర్తుల రూపంలో కూడా మనందరం కూడా భక్తి శ్రద్ధలతో భావిస్తుంటాం. సో అలాంటి గోవులకు సంబంధించి కాశీనాయక క్షేత్రంలో ఉన్నటువంటి గోమఠాలన్నింటినీ కూడా కూల్చేసి ఇలా ఎండలో కట్టేసినటువంటి పరిస్థితి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న ట్వీట్ చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారంటే, ఈ యొక్క క్షేత్రానికి సంబంధించి, ఇక్కడ కాశీనాయక క్షేత్రానికి సంబంధించి గతంలో కూడా ఇక్కడ కూల్చేయాలని చెప్పేసేసి ఇలాంటి అటవీ శాఖకు సంబంధించిన భూములు కావచ్చు, అటవీ శాఖకు సంబంధించిన అన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ కూడా తీసేయాలని చెప్పేసి అప్పటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆదేశాలు వచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం దీన్ని కాదు, ఇలా చేయకూడదంటే కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి, అటవీ శాఖ మంత్రికి లేఖ రాసి దీన్ని నిలుపుదల చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడు, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. అంటే హిందువుల మనోభావాలను కాపాడతామని చెప్పేసి ఏదైతే ప్రధానంగా చెప్తూ వచ్చారో, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఆలయానికి సంబంధించి ఈ కాశీనాథ క్షేత్రంలో ఇక్కడ ఇలాంటిది దారుణాలు జరుగుతూ వచ్చాయి. దాని అన్నింటినీ కూడా ఆయన లేఖలో ఇక్కడ ట్వీట్లో మంజూరు చేస్తూ వచ్చారు. ఇక్కడ ఏం చెప్తూ వచ్చారు? గతంలో జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి కేంద్ర మంత్రికి రాసినటువంటి లేఖని, అలాగే దాన్ని నిలుపుదల చేయాలని చెప్పేసి చెప్పినటువంటి అంశాలను కూడా చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఏమైపోయింది? తర్వాత మళ్ళీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చేసి ఆ ఆశ్రమానికి సంబంధించి ప్రభుత్వానికి కూల్చివేతలు నిలిపేయాలని చెప్పేసి కూడా అక్కడ డైరెక్ట్గా చెప్పినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ వచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 7/8/2023లో ఈ లెటర్ని కేంద్ర మంత్రికి పంపించారు. ఆ తర్వాత 18/8/2023లో కాశీనాయన క్షేత్రం ఉన్న భూమిని అటవీ శాఖ నుంచి మినహాయించాలని చెప్పేసి 12.98 హెక్టార్ల భూమిని కాశీనాయన క్షేత్రాన్ని రిజర్వ్ చేయాలని చెప్పేసి కోరుతూ అప్పటి కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ను నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. అంటే ఇదే చెప్పేది. ఇప్పుడు ఈ భూమిని అక్కడి నుంచి మళ్ళీ అటవీ శాఖలోనే ఉంచాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? కాశీనాథ ఆలయానికి సంబంధించినటువంటి భూమిని దానికే కేటాయించండి, మళ్ళీ దాంట్లో తీసుకోవద్దంటూ కూడా చెప్తూ వచ్చారు. మరి ఇక్కడ హిందూ ధర్మానికి సంబంధించిన అంశాలకు సంబంధించి కాపాడేందుకు చేసినటువంటి వ్యక్తులు ఎవరు? కూటమి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి?
టీటీడీకి సంబంధించి కూడా అదే చేస్తూ వచ్చారు కదా. టీటీడీ లడ్డులో కల్తీ జరిగింది, టీటీడీ లడ్డుకు జరిగి ఏదో జరిగిపోయిందని చెప్పేసి పదే పదే విమర్శలు చేస్తూ వచ్చారు కదా. ఆ తర్వాత కోర్టులో ఏం తేలింది? అక్కడ ఏమీ లేదని తేలింది. ఒకవేళ అలాంటి జరిగితే ఖచ్చితంగా విచారణ, ఇంకా దాని మీద విచారణ జరుగుతూ ఉంది. ఆరోపణలు చేసేది మీరే, నిజం లేకపోయినప్పటికి కూడా ఆరోపణలు చేసేది మీరే. వ్యక్తిగతంగా రాజకీయంగా పక్కన పెట్టేసేసి, కానీ మతాలకు సంబంధించి మనోభావాలకు సంబంధించి కించపరిచే విధంగా ఎందుకు ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు అసలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. గతంలో చాలా సంబంధించి చాలా ఆలయాలు ధ్వంసానికి గురయ్యాయి, చాలా ఆలయాలు దాడులు జరిగాయి, వాటన్నిటినీ కూడా నిర్మానుషంగా చేశారని చెప్పేసి కనీసం ఆలయాలను పర్యవేక్షించే పరిస్థితి కూడా లేదని చెప్పేసి పదే పదే ఆరోపణలు చేస్తూ వచ్చినటువంటి కూటమి సర్కార్, మరి ఇప్పుడు కూటమి సర్కార్కి సంబంధించి అధికారంలోకి వచ్చారు కదా, మరి ఎందుకు ఈ కాశీనాథ క్షేత్రానికి సంబంధించి ఈ భూముల్ని మీరు కాపాడలేకపోతున్నారు? ఆ ఆలయానికి సంబంధించి ఒక అటవీ శాఖని సపరేట్గా ఎందుకు ఇవ్వమని చెప్పేసి మీరు కేంద్రాన్ని కోరలేకపోతున్నారు? మీరు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఒక భాగంగా ఉన్నారు కదా. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జరగాల్సినటువంటి అభివృద్ధినో లేదంటే అక్కడికి రావాల్సినటువంటి నిధులను మీరు ఎటు తీసుకురాలేకపోతున్నారు. కానీ కనీసం ఈ ఆలయానికి సంబంధించిన ప్రతిష్టనైనా కాపాడే ప్రయత్నం చేయండి. ఈ ఆలయానికి సంబంధించిన అంశాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. గత ప్రభుత్వం లేఖలు రాసింది కదా, లేఖలు రాసి కరెక్ట్గా ఏం చేయాలి, దానికి సంబంధించిన వసతులు ఏంటి, 12.98 హెక్టార్ల భూమిని ఆ క్షేత్రానికి సంబంధించి రిజర్వ్ చేయాలని చెప్పేసి కోరినప్పుడు మీరెందుకు కోరట్లేదు? కూటమి ప్రభుత్వం మీరెందుకు ఈ అంశాన్ని మళ్ళీ మాట్లాడట్లేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళీ అడగట్లేదు? అంటే భయమా? లేదంటే ఏం జరుగుతుంది? దీని వెనక ఏమైనా కుట్ర ఉందా? అటవీ భూములు కొట్టేసే ప్లాన్ ఏమైనా జరుగుతుందా? అలానే అనిపిస్తుంది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆలయానికి సంబంధించిన నిర్మాణాలను ధ్వంసం చేయడం తర్వాత. సో ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు రాజకీయ అంశాలకు మాత్రమే భక్తులనైనా వాళ్ళ మనోభావాలనైనా దేవుళ్ళను కూడా తీసేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయనేది మనకి ఈ అంశం చూస్తే అర్థమవుతుంది. ఈ అంశం చూస్తే చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని. సో దయచేసి ఇప్పటికైనా ఈ కాశీనాథ క్షేత్రానికి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలు కావచ్చు, అలాగే ఏదైతే గత ప్రభుత్వానికి సంబంధించి లేఖ రాసిందో ఆ 12.93 హెక్టార్లకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో ఆ ఆలయానికి సంబంధించి ఉంటారని చెప్పేసి అటవీ శాఖను కోరారో మీరు కూడా అలా కోరండి. ఆలయాన్ని మళ్ళీ తిరిగి అభివృద్ధి చేయండి. అలా కాకుండా రాజకీయాల కోసమే మేము ఇలాంటి హిందూ మతాలను లేదంటే రాజకీయాల కోసం ఇలాంటి అంశాలను వాడతాము, మిగతా అభివృద్ధి మిగతా ఆలయాలకు సంబంధించిన అంశాలు లేదంటే హిందూ ధర్మాన్ని పరివలింపజేసే అంశాలు ఇప్పుడు మాకు లేవని చెప్పేసి చెప్తారనేది కూడా మీ వంచనకి వదిలేస్తాం. ఎందుకంటే ప్రభుత్వమే దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వమే నిర్ణయం తీసుకోకపోతే ఇంక ఎవరు ఏం చేయలేరు. ప్రజలు ఎంత మొత్తుకున్నా, ప్రజలు ఎంత అరిచినా, ప్రజలు ఎంత బయటకు వచ్చి గగ్గోలు పెట్టినా కూడా ప్రజలు ఏం చేయలేరు. ప్రభుత్వాలు చేయాలి. కాబట్టి దయచేసి ఎక్కడి నుంచి అయినా దీని మీద చేయలేదు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పేసి పదే పదే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆయనైనా ఇక్కడి నుంచి కనీసం ఆయన దీని మీద కనీసం స్పందన కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు. మిగతా అంశాలు ఏం జరిగినా కూడా, తిరుమల లేదని జరిగినా లేదంటే ఏదైనా ఆలయం లేదని జరిగినా, పూజారుల మీద సంబంధించిన ఏదైనా జరిగినా కూడా చాలా తొందరగా స్పందించి పవన్ కళ్యాణ్ గారు ఈ కాశీనాథ క్షేత్రానికి సంబంధించి ఇన్ని దాడులు జరుగుతున్నా, ఇన్ని బిల్డింగ్లు అక్కడ ఉన్నటువంటి ఆలయాలకు సంబంధించిన ఇన్ని నమూనాలు కూల్చేస్తూ ఉన్నా ఆయన ఎందుకు మాట్లాడట్లేదు అర్థం కావట్లేదు. సో ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఒక తక్షణమే నిర్ణయం తీసుకొని కేంద్ర అటవీ శాఖ మంత్రికి లేఖ రాస్తారా, లేదంటే మీరే వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడతారా, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని దాన్ని ఏమైనా చేయగలరా అనేది కూడా ప్రయత్నించాలి. అలా ప్రయత్నించకపోతే ఖచ్చితంగా మీరే ఆలయాలకు సంబంధించి అవమానించిన వాళ్ళుగా ఒక ముద్ర వేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ప్రజల్లో కూడా అపనమ్మకం ఉంటుంది.